హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో బొంతపల్లి అనే గ్రామంలో ఉన్న శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయానికి అయితే వచ్చేసాము. గుడి లోపలికి రాగానే మనకు ఫస్ట్ కనిపించేది ధ్వజస్తంభం అండి. సో చూడండి, ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. రాగానే ఎడమ వైపున కొబ్బరికాయలు కొను స్థలం అయితే ఉంది. నెక్స్ట్ దాని పక్కనే పూజా టికెట్ కోసం కౌంటర్ అయితే ఉంది. నెక్స్ట్ దాని పక్కనే ప్రసాదం కౌంటర్ అయితే ఉంది. నెక్స్ట్ కుడి వైపున చండీ హోమం చేయడానికి హోమ యజ్ఞం అయితే ఇక్కడ ఉంది. మరియు ఆ పక్కనే కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఆ పక్కనే కోనేరుకు దారి, కళ్యాణకట్టకు దారి అయితే ఉంది. ఈ ఆలయం 24 స్తంభాలు గల ముఖమండపంతో విరాజిల్లుతోంది. మాసం పురస్కరించుకొని ఈ ధ్వజస్తంభం దగ్గరే అందరూ కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. సో మేము కూడా కార్తీక దీపాలు వెలిగించాము. అండ్ ఈ ధ్వజస్తంభం దగ్గరే నందీశ్వరుడు కొలువై ఉన్నారు. కార్తీక దీపాలు అయితే వెలిగించేసాము. నెక్స్ట్ పుట్టు వెంట్రుకలు తీయడానికి ఇక్కడ మండపం అయితే ఉంది. చాలా పెద్దగా ఉంది ఇక్కడ స్థలము.
దీపాలు వెలిగించిన తర్వాత మేము ఇప్పుడు దర్శనానికైతే వెళ్తున్నాము. లోపల క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు. మేము ఫస్ట్ వెళ్ళాము. కాకపోతే మేము వెళ్ళిన కొద్దిసేపటికే చాలామంది లైన్లో నిల్చున్నారు వెనకాల. కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ అలో లేదు. సో అందుకోసం అని చెప్పి నేను వీడియో కానీ ఫొటోస్ కానీ తీయలేదు. స్వామివారి దర్శనం అనంతరం బయటికి వచ్చేసాక మనకి దర్శనం ఇచ్చేది అల్లుబండ అని పసుపు కుంకుమలతోటి పూజించిన ఒక ఆకారం అనేది అక్కడ కనిపిస్తుంది. అది ఏంటంటే ఆ అల్లుబండకి ఒక మంచి విశిష్టత అనేది ఉంది. అది ఏంటంటే మన భక్తుల మనోవాంఛాలు నెరవేరుతాయో లేదో అని చెప్తుందంట. సో అది ఎలా అంటే ఆ అల్లుబండ మీద ఇలా మన బ్రొటన వేలుతో ఇలా పెట్టి నొక్కాలి. నొక్కినట్లయితే మనకు స్పర్శ అనేది తెలుస్తుందంట. ఇక్కడ మనకు గీతలు కనిపిస్తున్నాయి కదా, ఈ గీతల ద్వారా మనకు తెలిసిపోతుందంట. ఈ గీతలు తిరుగుతాయంట. సో మనం కోరిన కోరిక ఫ్యూచర్లో నెరవేరదా అని చెప్పి మనకు అప్పుడే అర్థమవుతుందంట. మీరు ఒకవేళ మీరు కోరుకున్న కోరిక నెరవేరకపోతే మనకి ఎలాంటి స్పర్శ అనేది ఉండదంట ఇక్కడ. సో నెరవేరినట్లయితే మనకు స్పర్శ అనేది తగులుతుందంట. సో అదండి అల్లుబండకున్న ఒక మంచి విశిష్టమైన కథ. ఇప్పుడు మనం అల్లుబండని చూద్దాం. అల్లుబండ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం అయితే ఉంది. దీనికి ఆనుకొని వినాయకుని గుడి అయితే ఉంది. ఇక్కడ చిన్నగా ఉపాలయం లాగా వినాయక స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు. స్వామి దర్శనం అనంతరం భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చాము. ఈ భద్రకాళి అమ్మవారి ముందు 8 శ్రీచక్ర యంత్రాలు ఉన్నాయి. ఇక్కడ కుంకుమార్చన అయితే జరుగుతుంది. మేము కూడా ఇక్కడ పాలు పంచుకున్నాము. ఈ భద్రకాళి అమ్మవారిని మీరు దర్శించి ధన్యులు అవ్వండి. చూడండి ఇక్కడ పూజ చేస్తున్నారు. ఈ పూజ పేరు ప్రస్థాయానం పూజ. ఇది పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత కూడా చేస్తారంట. వీరభద్రుడి వెండి ఫోటో పెట్టి ఇక్కడ పూజ చేస్తారు. ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరలు మనం కొనుక్కోవచ్చు. చూడండి వీరభద్రుడి రూపము. ఇక్కడనైతే శివలింగాలకు అభిషేకాలు చేపిస్తున్నారు. అభిషేకానికి సంబంధించిన పంచామృతాలు మనమే తెచ్చుకోవాలి. ఇక్కడ పూజారి గారు పూజ నిర్వహిస్తూ మనకు చెప్తూ ఉంటారు నియమ నిబంధనలు. ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజ కూడా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే అందరూ చూసుకుంటున్నారు ఎవరికి వారు.
ఇక్కడ ఉత్సవాలు జరిగేటప్పుడు ఉపయోగించే వస్తువులు అయితే ఉన్నాయి, పల్లకి ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయి. అండ్ మేము ప్రసాదం కోసం ప్రసాదం కౌంటర్కి వచ్చేసాము. అక్క వాళ్ళు తీసుకున్నారు, నేను కూడా తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి రథం ఉంది. ఇక్కడికి వస్తే ఇక మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉన్నది. సో దర్శనం అయితే మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చాలా మంచిగా దర్శనం, కానీ వీడియో కానీ ఫొటోస్ కానీ తీయలేదు. అందుకోసం నేను వీడియో కానీ ఫోటో కానీ ఏం తీయలేదు. చూడండి ఇక్కడ జామకాయలు అయితే బాగున్నాయని చెప్పి జామకాయలు తీసుకుంటున్నాను. ఈ ఆలయానికి కాకతీయుల నాటి చరిత్ర ఉంది. సో పురాణాల ప్రకారం ఇక్కడ ఒక చిన్న ఆలయం ఉండేది అంట. సో ఒకరోజు గొల్లకాపరి అనే ఒక వ్యక్తి ఈ గుడి ముందు నుంచి వెళ్తుండగా అతనికి ఎవరో పిలిచినట్టు వినిపించిందంట. వినిపించగానే వెనక్కి తిరిగి చూడగానే వీరభద్రస్వామి వారు కనిపించారంట. నాకు ఇక్కడ ఈ గుడి ఆవరణం అనేది నచ్చలేదు, నన్ను వేరే చోటుకి తీసుకువెళ్ళు అని చెప్తే ఆ గొల్ల కాపరి అప్పుడు తన భుజాల మీద మోసుకుంటూ ఆ వీరభద్రస్వామిని వెంటబెట్టుకొని వెళ్ళాడంట. సో అప్పుడు ఇప్పుడు మనం ఏదైతే దర్శించుకుంటున్నామో అక్కడ ప్రతిష్ఠించాడంట ఆ గొల్ల కాపరి. ప్రతిష్ఠించిన తర్వాత ఆ వీరభద్రస్వామి వారు ఏం చెప్పారంటే గొర్రెల కాపరికి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు, నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నువ్వు సిలువైపోతావు అని చెప్తారంట. సో అదే మాదిరి ఆయన వెళ్ళారంట. వెళ్ళినా కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసారంట. చూసిన వెంటనే అతను శిలా విగ్రహంలాగా అయిపోయారంట. సో ఆ శిలా విగ్రహం అనేది ఆ ఊళ్ళో అట్లనే ఉందంట. సో ఆ ఊరి ప్రజలు అలా చెప్తూ ఉంటారంట. సో ఇదండి ఈ ఆలయానికి ఉన్న చిన్న చరిత్ర. చాలా ఇంట్రెస్ట్గా ఉంది కదా. వీరభద్ర భద్రకాళి అమ్మవారి సమేత వారి యొక్క కృప మీ మీద కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మాత్రం మొత్తం ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. తెలియని వారు కూడా తెలుసుకుంటారు కదా. సో